ఓకే. ఈ నూతన సంవత్సరంలో మనము అడుగుపెట్టి ఆల్రెడీ 1 మంత్ వస్తా ఉంది. ఆహ్, ఈరోజు 29థ్ కదా! ఆల్రెడీ 29 డేస్ మనకి ఈ సంవత్సరంలో అయిపోయాయి. దేవుడు మనల్ని ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టటానికి గల ఉద్దేశము మనము తెలుసుకోవాల్సిందిగా దేవుడు మనల్ని ఆశిస్తా ఉన్నాడు. అనేక మంది ఈ సంవత్సరం చూడాలని ఆశించి, ఈ సంవత్సరం చూడలేక చనిపోయినటువంటి వాళ్ళున్నారు. దేవుని దగ్గరికెళ్ళిపోయినటువంటి వాళ్ళున్నారు. వాళ్ళకంటే మనమేదో మంచివాళ్ళమని కాదు, మనమేదో శ్రేష్ఠులమని కాదు, కానీ దేవుని యొక్క మహాకృప చేత దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పనిని ఇంకా ముగించాల్సినటువంటి పని ఉంది అని చెప్పి దేవుడు మనల్ని ఇంకా ఈ లోకంలో ఉంచారు. ఈ లోకంలో మనము ప్రయాణం చేసేటప్పుడు దేవుని యొక్క పనులు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చటమే మన గమ్యంగా పెట్టుకొని ముందుకు సాగాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాలపు ధ్యానం పాఠ్యదానంలోనికి ఎళ్ళక ముందు ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10-15 వచనాలు ఒకసారి చూసుకుందాము. ఎవరైనా చదువుతారా? మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు, లోయలు కల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. ఓకే. థాంక్ యూ. మనం ఇక్కడ చూసినట్లయితే ఇది అందరికీ తెలిసినటువంటి ప్యాసేజే. ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటికొచ్చి ఇశ్రాయేలీయులు ప్రజలు మోషే చేత నడిపింపబడి అరణ్యంలో 40 సంవత్సరములు తిరిగిన తర్వాత చివరికి వాళ్ళు వాళ్ళ వాగ్దాత్త దేశంలోనికి ఎంటర్ అవ్వబోతా ఉన్నారు. ఆ సమయంలో మోషే వాళ్ళకి తిరిగి వాళ్ళు నడిచి వచ్చినటువంటి స్థలములు, ఆ యొక్క ఆహ్, వాళ్ళకి దేవుడిచ్చినటువంటి అన్నిటిని తిరిగి వాళ్ళకి జ్ఞాపకం చేస్తా మోషే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండాన్ని తిరిగి వాళ్ళకి జ్ఞాపకం చేయటానికని మళ్ళీ రాయటం మనం చూస్తాము. ఇప్పుడు వీళ్ళు మోషే ఈ యొక్క చివరి ప్రసంగం చేసి తర్వాత నేబో పర్వతం ఎక్కి అక్కడ దేవునితో చనిపోవడం మనము చూస్తాము. దానికి ముందు మోషే ఈ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలతో ఏమని చెప్తా ఉన్నాడంటే, ఆహ్, ముందున్నటువంటి యోర్దానుకు తూర్పు పక్కన వాళ్ళు నిలబడి, వాళ్ళు చూస్తా ఉన్నటువంటి దేశము, దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసినటువంటి దేశము, దేశంలోనికి మీరు ప్రవేశింపబోతా ఉన్నారు. ఆ యొక్క కనాను దేశంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. కాబట్టి మీరు ఏ రీతిగా ప్రవర్తించాలా? ఏ రీతిగా ఉంటది? వాళ్ళకి ఆహ్, ఎట్లుంటదో ఆ దేశము, ఏ రీతిగా వాళ్ళక్కడ ఉండాలో వాళ్ళకి ఏమి తెలియకపోయినా మోషే ఉండి దేవుడు మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఇక ముందుకును మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పి మోషే వాళ్ళని ధైర్యపరుస్తా ఉన్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసాము. అదే రీతిగా మనం గూడా ఈ యొక్క 25వ సంవత్సరాన్ని దాటి ఎన్నో సంవత్సరాలు ఒక్కొక్కరి జీవితంలో 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాలు మనము దాటి ఈ యొక్క 26వ సంవత్సరంలోనికి ప్రవేశించాము. ఈ యొక్క 26వ సంవత్సరం ఎట్లుంటదో మనకు తెలీదు. మనం ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతా ఉన్నామో మనకు తెలీదు. కానీ మోషే ఈ ప్రజలకు ఏ రీతిగా అయితే తన యొక్క వాక్కును లేకపోతే దేవుడిచ్చినటువంటి వాక్కును వాళ్ళకి ఏ రీతిగా న ఆహ్, ఇ ఇ ఇ ఇస్తా ఉన్నాడో, దేవుడు మనకు కూడా మోషే ద్వారా
ఒక వాక్యాన్ని ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇంకా మిగిలినటువంటి 11 నెలల్లో దేవుడు మనకి ఏం చెప్పాలని ఆశిస్తా ఉన్నాడో మనం కొంచెం ఈ రోజున ఈ ఉదయకాలంలో మనం చూసుకుందాము. ఇక్కడ మొట్టమొదట మనం చూసినట్లయితే మోషే ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు వదిలి వచ్చినటువంటి దేశం అయినటువంటి ఐగుప్తు దేశం వంటి దేశం ఇది కాదు అని, మొదట ఏంటి ఈ దేశం కాదు అని మోషే వాళ్ళకి తెలియజేయడం మనం చూస్తా ఉన్నాము. ఐగుప్తు దేశంలో ఏంటంటే వాళ్ళకి పంటలు పండించాలంటే నది ఉండింది. ఆ నైల్ నది ఎప్పుడు ప్రవహిస్తా ఉండేటటువంటి నది. ఆ నదిలో నుంచి నీళ్లు తీసుకొని వాళ్ళ యొక్క పంట చేనులకి నీళ్లు పెట్టుకొని ఆ యొక్క ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడిందంటే దానిని కాళ్ళతోనూ కాళ్ళతో వాళ్ళ చేలను కట్టారు అని చెప్పి. అంటే ప్రయాసపడి కష్టము చేసి ఆ కాళ్ళతో దాన్ని వాటర్ పంప్‌ని ఆహ్, ఆహ్, వర్క్ చేసుకుంటా దాంట్లో నుంచి నీళ్లు తీసుకొని వాళ్ళ చేలల్లోనికి నీళ్ళని పంపించి పంటలను పండించుకునేవాళ్ళు. కానీ మోషే ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు వెళ్ళేటటువంటి దేశము అట్లా నది మీద డిపెండ్ అయ్యేటటువంటి దేశము కాదు, కానీ అది మీ యొక్క ఆకాశ వర్ష జలమును త్రాగును అని గుర్తు చేస్తా ఉన్నాడు. అంటే కనాను దేశంలో నదుల మీద డిపెండ్ అయ్యేది కాదు, కానీ అప్పటికప్పుడు వర్షం పడితే ఆ వర్షం వలన వాళ్ళు పంటలు పండించుకోవాలా. అంతేకాకుండా దేవుడు వాగ్దానం ఏం చేస్తా ఉన్నాడంటే, మీకు తొలకరి వాన, కడవరి వాన 2 నేను పంపిస్తాను. నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పిన రీతిగానే మనము ఈ యొక్క 26వ సంవత్సరంలో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకు ఇచ్చేటటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క ప్రోత్సాహం ఏంటంటే, నేనే మీకు తోడై ఉంటాను అని. ఇక్కడ 4 విషయాల్ని మనం చదివినటువంటి భాగంలో మనం చూడొచ్చు. మొట్టమొదటిది ఏంటంటే దేవుని యొక్క సహాయాన్ని మనం చూస్తాము. రెండవది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాగ్దానము. నాలుగవది దేవుని యొక్క రక్షణ, లేపోతే సంరక్షించేటటువంటి దేవుడుగా మనం ఆయన్ని గుర్తెరగలం. ఈ యొక్క వచనాలను మనం చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకి ఏ రీతిగా అయితే వాళ్ళకు కావాల్సిన సమస్తాన్ని అందుబాటులో ఉంచి వాళ్ళకు సహాయం చేశారో, అదే రీతిగా దేవుడు మనకు కూడా సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఈ యొక్క 26వ సంవత్సరము మనకు తెలీదు ఏ రీతిగా ఉంటదో, ఏమి ఛాలెంజెస్ ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతా ఉన్నామో, ఎటువంటి కష్టాలు రాబోతా ఉన్నాయో మనం మనం మనకు తెలీదు, కానీ మనకంటే ముందుగా మన యొక్క భవిష్యత్తులోనికి వెళ్ళినటువంటి ప్రభువుకి తెలుసు. మనల్ని నడిపించేటటువంటి ప్రభువు ఈ యొక్క 26వ సంవత్సరం ఏ రీతిగా ఉండబోతా ఉందో ఆయన ఎరిగి ఉన్నారు. మనం మన యొక్క లోక పరిస్థితుల్ని చూస్తే, లేపోతే ఈ శాస్త్రవేత్తలు చెప్పేది కానీ, పొలిటీషియన్స్ చెప్పేది కానీ, అవన్నీ వింటే పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉండబోతా ఉన్నాయి. 26వ సంవత్సరం. 26వ సంవత్సరము ఒక వ్యత్యాసమైనటువంటి సంవత్సరంగా ఉండబోతా ఉంది. అంతేకాదు దైవజనులు కూడా చెప్పేది ఏంటంటే, 26వ సంవత్సరము అన్ని సంవత్సరాలలాగా కాకుండా ఈ సంవత్సరము టోటలీ డిఫరెంట్‌గా ఉండబోతా ఉంది అని చాలా మంది దైవజనులు చెప్తా ఉన్నారు. కానీ ఏ రీతిగా అది డిఫరెంట్‌గా ఉండబోతా ఉందో మనకు తెలీదు, కానీ ఎటువంటి పరిస్థితి అయినప్పటికిని మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చేటటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క సమాధానం ఏంటంటే, నేను మీకు తోడై ఉంటాను, లేకపోతే నేను మీకు సహాయము చేస్తాను అని 11వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు దాటి వెళ్ళేటటువంటి 11వ వచనము, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు, లోయలు గల దేశము. మన ఐగుప్తు దేశం అంతా పల్లంగా ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళు ఎళ్ళబోయేటటువంటి దేశము ఈ కనాను దేశంలో కొండలు, లోయలు కలిగినటువంటి దేశము. మన యొక్క సంవత్సరం కూడా దేవుడు అన్నీ హాయిగా ఉంటాయి, అన్నీ మనకు సౌఖ్యంగా ఉంటాయి అని చెప్పటం లేదు. అంతా సంతోషమే అని దేవుడు ఎక్కడ వాగ్దానం చేయటం లేదు. కానీ మనం ఎళ్ళబోయేటటువంటి ఈ యొక్క సంవత్సరము మనము గడిపేటటువంటి 26వ సంవత్సరము
కొండలు, లోయలతో నిండినటువంటి దేశంగా ఉంటది. కొండలు ఎక్కడైతే ఉంటాయో తప్పకుండా లోయలు కూడా తప్పకుండా మనము చూస్తా ఉంటాము. మనం కొండ మీద ఉన్నప్పుడు అనేక ఆహ్, ఆహ్, సమయాల్లో ఎంతో సంతోషకరమైనటువంటి సమయాలు మనము చూడొచ్చు. ఎంతో అంటే ఆనందంతో నింపేటటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవచ్చు. కొండ మీద ఉన్నట్టు మనకు మన యొక్క ఫీలింగ్ ఉంటది. ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆ చల్లని గాలులు వీచడము, తర్వాత దేవునికి సమీపంగా ఉన్న పరిస్థితులు అవన్నీ ఉంటాయి. కొండ మీదనే ఉండిపోదామా? కొండ మీదనే ఉంటే ఎంత బాగుంటది అనుకుంటాం. కానీ దేవుడనేదేంటంటే ఎల్లప్పుడూ కొండ మీదనే ఉండం కానీ, కొండ దిగి లోయల్లోనికి కూడా రావాల్సినటువంటి పరిస్థితులుంటాయి. కానీ దేవుని యొక్క వాగ్దానము దావీదంటాడు కదా! మరణాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను. ఎందుకంటే నీ నీ యొక్క దొడ్డు దండము నాకు తోడుగా ఉంటది అని జెప్పి. మనము ఆహ్, మన యొక్క జీవితంలో ఈ యొక్క 26 సంవత్సరంలో ఎత్తైనటువంటి కొండ మీద ఉండేటటువంటి పరిస్థితుల్ని చూడటమే కాదు కానీ, లోయల గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్ని గూడా మనం ఎదుర్కొంటాము. లు ఆహ్, మామూలుగా మనం చూసినట్లయితే కొండ మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నీ బాగా ఉన్నప్పుడు, అంత సమకూడి జరిగినప్పుడు, ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు చాలా సార్లు మనం దేవుని దగ్గర నుంచి కొంచెం దూరమయ్యే పరిస్థితులే మనకు కనపడతాయి. అంతా బాగా జరుగుతా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితులొస్తాయి. కానీ లోయలోనికి మనం వెళ్ళినప్పుడు, కష్ట పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు, దేవునికి అవి సమీపంగా తీసుకొని వచ్చేటటువంటి ఘటనలుగా మనము చూడొచ్చు. ఈ ఈ ప్రజలు ఏ రీతిగా అయితే కొండలు, లోయలు గల దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తా ఉన్నాను అని మోషే ద్వారా దేవుడు చెప్పాడో, మనకు కూడా దేవుడు చెప్పేదేంటంటే, మీరు వెళ్ళబోయేటటువంటి దేశము ముందంతా దాటి వచ్చినటువంటి సంవత్సరాల వంటి సంవత్సరం కాదు కానీ, కొండలు, లోయలు కలిగినటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. యాహ్! మనము చూసేదేంటంటే, ఈ కొండలు, లోయలు గలిగినటువంటి ఈ యొక్క సంవత్సరంలో ఏ రీతిగా మనము ఆహ్, నడిచి వెళ్ళగలము. కొండల నుంచి దాటుకొని, లోయల్లో నుంచి దాటుకొని వెళ్ళటం అనేటటువంటిది సులభమైన పరిస్థితి కాదు. మన సొంత శక్తి చేత నడవలేనటువంటి పరిస్థితి కొన్నిసార్లు కొండ ఎక్కడము ఎంతో కష్టం అనిపిస్తది. కొండ మీదకెళ్ళిన తర్వాత బానే ఉంటది కానీ, ఆ కొండ ఎక్కడం అనేటటువంటిది చాలా కష్టం అనిపిస్తది. కొన్ని సార్లు కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సమయం వస్తది. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఈ యొక్క కొండలు, లోయలు కలిగినటువంటి దేశంలో నేను ఏ రీతిగా మీకు సహాయం చేస్తాను అంటా ఉన్నాడంటే, ఆహ్, అది ఆకాశ వర్ష జలమును త్రాగును. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అది ఎంత మనకు ఆదరణ కలుగజేస్తది. మనము మన సొంత ప్రయత్నాల వలన ఏ రీతిగా ఐగుప్తీయులు తమ సొంత ప్రయత్నం చేసి కష్టపడి ఆ నీళ్ళని పంప్ చేసి వాళ్ళ యొక్క ఫీల్డ్స్‌ని ఇరిగేట్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క పంట చేనులకు నీళ్లు కట్టుకున్నారో, ఆ రీతిగా మన సొంత కష్టం ద్వారా కాదు కానీ, ఆకాశ వర్ష జలమునే మీరు తాగుతారు అని ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్పినట్టు, మన యొక్క జీవితంలో కూడా కొండలు, లోయల గుండా మనం దాటినప్పుడు పరలోకము నుంచి దేవుని యొక్క సన్నిధిలో నుంచి వచ్చేటటువంటి ఆ వర్ష జలమే మనల్ని నడిపించుకొని తీసుకొని వెళ్ళేటటువంటి ఒక ఒక ప్రొవిజన్‌గా మనము దాన్ని చూడగలము. దేవుడు మన కొరకు మనకు తోడై ఉంటాను అంటా ఉన్నాడు. అంతే కాకుండా ఆయన ఆయన మనకు ఇచ్చేటటువంటివన్నీ సూపర్ న్యాచురల్‌గా దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదములతో, దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క మంచి ఈవులతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాను అని ఆయన చెప్తా ఉన్నారు. ఈ ఈ యొక్క ఆకాశ వర్ష జలమును మనకి పంపిస్తాను అనడమే కాకుండా ఆ! ఆయన అనేదేంటంటే, నీ దేవుడైన యెహోవా కన్నులు దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఆయన మనలను
లక్ష్య పెట్టేటటువంటి దేవుడు. మనల్ని 24 గంటలు, 7 రోజులు 24 గంటలు, సంవత్సరం అంతా మనల్ని మన పైన ఆయన దృష్టి ఉంచేటటువంటి దేవుడు. మనం ఎక్కడ ఇరుకులో పడిపోతా ఉన్నామా? ఎక్కడ ఇబ్బందుల్లో పడతా ఉన్నామా అని మన మీద ఆయన దృష్టి ఉంచేటటువంటి దేవుడు. మన యొక్క ప్రతి అవసరతను తీర్చేటటువంటి దేవుడు. మన ప్రతి విషయంలో మన యొక్క ప్రతి హ్మ్. ఏరియా ఆఫ్ లైఫ్‌లో ఆయన మనల్ని తృప్తిపరిచి, మన మన ప్రతి ఏర్పాటును ఆయన చూసుకునేటటువంటి దేవుడుగా మనకాయన ఉంటాను అంటా ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఫ్యూచర్ ఈ యొక్క 26 సంవత్సరం ఏ రీతిగా ఉంటదని మనం భయపడనక్కర్లేదు. కానీ దేవుని మీద ఆధారపడి, దేవుని వైపు ఆకాశపు వైపు మన కన్నులెత్తినప్పుడు, ఆకాశము నుంచే ఆయన తన యొక్క సమృద్ధిని మన మీద కృమ్మరింపచేసి, మన యొక్క జీవితాన్ని ఆయన కట్టేటటువంటి దేవుడు. మన యొక్క జీవితము ఒక వెల్ వాటర్డ్ గార్డెన్‌గా, అంటే నీరు కట్టబడినటువంటి ఒక వనముగా మనల్ని చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. సో, మొట్టమొదటిగా ఈ యొక్క సంవత్సరంలో మనం దేవుని దగ్గర నుంచి పొందుకునేదేంటంటే ఆయన యొక్క సహాయము. నేనెప్పుడు మిమ్మల్ని విడువను, ఎడబాయను అన్నటువంటి దేవుడు, మీకు సహాయం చేస్తాను అన్న దేవుడు, మీతో కూడా నేను నడుస్తాను అన్న దేవుడు, ఆయనే మనకు సహాయకునిగా ఉంటా ఉన్నాడు. రెండోది ఏమంటా ఉన్నాడంటే 12వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మనం ఇక్కడ చూసినట్లయితే చాలా సార్లు మనం గబగబా చదువుకుంటూ ఎళ్ళిపోతా ఉన్నప్పుడు కొన్ని వర్డ్స్‌ని స్కిప్ చేసుకుంటూ ఎళ్తాము. ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే మోషే ఏమంటా ఉన్నాడంటే, నీ దేవుడైన యెహోవా, ఎవరో దేవుడు కాదు, ఎక్కడో దూరంలో ఉండేటటువంటి దేవుడు కాదు. లేపోతే మోషే దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అయినప్పటికిని నీ సొంత దేవుడు అని మోషే వీళ్ళతో చెప్తా ఉన్నాడు. వీళ్ళు ఎంత తిరుగుబాటు చేసి అరణ్యమంతా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడిచ్చినటువంటి మేలులను జ్ఞాపకం ఉంచుకోకుండా ఈవెన్ కనాను దేశము ని చూడటానికి ఎళ్లి తిరిగొచ్చినోళ్ళు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలని గుర్తుపెట్టుకోలేదు కానీ తిరిగి వాళ్ళొచ్చి నెగెటివ్ రిపోర్టే ఇచ్చారు. అంత చేసినప్పటికిని చివరికి మోషే ఏమంటాడంటే, నీ దేవుడైన యెహోవా. మనతో కూడా దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఇన్ని సంవత్సరాలు నడిపించిన దేవుడిని అనేక సార్లు కష్టమొచ్చేటప్పటికి మనం మర్చిపోతాము. కష్టమొచ్చేటప్పటికి మళ్ళీ అయ్యో! ఏమైపోతదో? అయ్యో! ఏం జరుగుతదో? ఎట్లుంటదో ఏమో అని ఆందోళన చెందేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. కానీ మనం ఎంత అవిశ్వాసంతో ఉన్నప్పటికిని, ఎంత దేవుని మీద నమ్మలేని స్థితిలో ఉన్నప్పటికిని, దేవుడంటా ఉన్నాడు, అయినప్పటికీ నేను మీ దేవుడను. నేను మీకు మీతో కూడా ఉండే దేవుడను. నా యొక్క సన్నిధి మీతో కూడా ఉంటది. నా యొక్క కనుదృష్టి మీ మీద ఉంటది. ఏదో ఒక్క రోజా? 2 రోజులా? కాదు. కష్టమొచ్చినప్పుడేనా? కాదు. లేపోతే ఏదో మనం అంత సంతోషం అనుభవిస్తా ఉన్నప్పుడే దేవుని దృష్టి మన మీద ఉంటదా? కాదు. కానీ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆల్ ద 365 డేస్ 24/7 365 డేస్ ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతాను అంటా ఉన్నాడు. మనల్ని ప్రేమించేటటువంటి వాళ్ళు, లేపోతే ఈవెన్ చిన్న బిడ్డలున్నటువంటి వాళ్ళు, తల్లులు మీ యొక్క బిడ్డల్ని 24 గంటలు మీరు చూసుకోలేరే. మనం చూసుకోలేము. మనం నిద్రపోయేటప్పుడు ఏమవుతదో వాళ్ళకి తెలీదు. కొన్నిసార్లు మనం మానవులుగా నిద్రపోతాము, లేపోతే ఏదో పనిలో పడిపోతాము. కానీ ఈ దేవుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, ఆది మొదలుకొని అంతం వరకు ప్రతి క్షణము మీ మీద నా దృష్టి ఉంచుతాను. మిమ్మల్ని నేను చూచుకుంటాను. మిమ్మల్ని నేను కనిపెట్టుకొనుంటాను. నా కన్నులు మీ మీద ఉంటాయి అని దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉంచుతాను అని ఇక్కడ దేవుడు వాగ్దానం చేయటం మనము చూస్తా ఉన్నాము. మొదటిగా దేవుడు ఆయన మనకు సహాయాన్నిస్తానన్నాడు. నా ఆకాశ వర్ష జలమును కురిపించి మన యొక్క ఆహ్, ఆహ్, చే మన ఒక పొలాల్ని పండించేటట్టు చేస్తానన్నాడు. అంతేకాకుండా
ఆయన మన మీద లక్ష్యము పెట్టేటటువంటి దేవుడు. తర్వాత ఆయన కనుదృష్టి, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క సన్నిధి మనతో కూడా ఉంచుతాను అని దేవుడిక్కడ సెలవిస్తా ఉన్నాడు. దే అనేక మంది మనము ఈ యొక్క వాక్యాల్ని, ఈ యొక్క వాగ్దానాల్ని వింటానే ఉంటాము. దేవుడు నీతో కూడా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తా ఉన్నప్పటికిని, సమస్య వచ్చేటప్పటికి చెదిరిపోతాము. లేపోతే బెదిరిపోయి భయంతో ఏమైపోతదో అనుకుంటాము. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు మన సొంత దేవుడై ఉంటా ఉన్నాడు. నేను నీ దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉందురు అని మాటి మాటికి, మాటి మాటికి ఈ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలకు జ్ఞాపకం చేసుకుంటానే వస్తా ఉన్నాడు దేవుడు. అయినప్పటికిని వాళ్ళు ఇశ్రాయేలీయులైతే ఛాన్స్ దొరికితే వేరే విగ్రహాల వైపు తిరిగిపోయేవాళ్ళు. మనం ఈజీగా ఇశ్రాయేలీయులు అట్లా చేశారు అంటాం కానీ, ఎన్నిసార్లు మనం కూడా అదే చేస్తాము. మన సొంత శక్తి పైన నిలబడటానికి ప్రయత్నం చేస్తాము. మన సొంత కార్యాలు చేసుకోవడానికే మనం ప్రయత్నం చేస్తాము. దేవుడు ఉన్నాడు అనేటటువంటి జ్ఞాపకం కూడా లేకుండా మనకిష్టమొచ్చినట్టు మన త్రోవల్లో మనం వెళ్ళటానికి చాలా సార్లు ప్రయత్నం చేస్తాము. ఏవి పని చేయకపోతే, ఏది వర్కౌట్ అవ్వకపోతే లాస్ట్‌లో ప్రార్థన చేద్దాము. లేపోతే వీళ్ళని అడుగుదాం ప్రార్థనకి, వాళ్ళని అడుగుదాం ప్రార్థనకి. కానీ దేవుడేమో, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు, మీరు నా సొత్తై ఉన్నారు, నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను, నా రక్తం పెట్టి మిమ్మల్ని కొన్నాను, మీరు నా వారు అని పదే పదే మనతో చెప్తా ఉన్నా కానీ, మనం నిజంగా దేవుడు నేను దేవునికి చెందిన దానిని అన్నట్టుగా మనము జీవిస్తా ఉన్నామా? దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి ఆయన మనతో కూడా ఉంచుతాను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన మనతో కూడా ఉంటాను అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా నీ దేవుడైన యెహోవా, ఈ యెహోవాకి ఎన్ని పేర్లున్నాయి. ప్రతి ఒక్క అవసరానికి సరిపోయేటటువంటి పేరుగా యెహోవా పేరు మనం గుర్తు చేసుకోవచ్చు. మనము అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన మన యొక్క యెహోవా రాఫా అయి ఉంటా ఉన్నాడు. మనము కష్టంలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు ఆయన మన యొక్క యెహోవా ఈరే అయి ఉంటా ఉన్నాడు. మనము మన చుట్టూ సైన్యములు లేపోతే కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆయనే యెహోవా నిస్సీగా ఉంటా ఉన్నారు. మనకి ఎటువంటి పరిస్థితొచ్చినా ఆ దేవుడు ఆయన మన కాపరియే కాదు, మనల్ని కాపాడేటటువంటి వ్యక్తే కాదు, కానీ మన యొక్క తండ్రిగా దేవుడు మనతో కూడా ఉంటాను. మనల్ని కాపాడి, మనల్ని కాచుకొని, మనల్ని చూసుకొని ఉండేటటువంటి దేవుడు. ఆయన మనల్ని ఆ యొక్క తండ్రి అనడంలో మనతో కూడా ఆయన ఆహ్, ఉంచాల్సినటువంటి లేకపోతే ఆయన మనతో కూడా ఒక తండ్రిలాగా ఒక రిలేషన్‌షిప్‌లో ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అందుకనే నీ దేవుడైన యెహోవా, ఆయన దేవుడు మట్టుకే కాదు కానీ యెహోవా అయి ఉంటా ఉన్నాడు మన కొరకు. ఆయన మనల్ని చూసుకుంటాను. ఆయన తన సన్నిధిని మనతో కూడా ఇస్తాను అని చెప్తా ఉన్నారు. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, ఈ సంవత్సరం 26వ సంవత్సరము ఏ రీతిగా ఉన్నప్పటికిని ఆయన యొక్క సన్నిధి మీతో కూడా ఉంటది అని దేవుడు చెప్పడం మనం చూస్తా ఉన్నాము. మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానము. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం చూస్తే 13-15 వచనాల్లో మనం చదివినట్లయితే కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 13-15 వచనాల వరకు మనం చూసినట్లయితే దేవుడిచ్చేటటువంటి వాగ్దానంను మనం చూస్తాము. నూతన సంవత్సరం కొరకు దేవుడు మనతో కూడా చేసేటటువంటి వాగ్దానం ఏంటంటే, నేను మీకు తొలకరి వాన, కడవరి వాన కూడా మీ మీద పంపిస్తాను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. మీకు సమృద్ధినిస్తాను. మీ యొక్క మీరు దేశంలో
వర్షంను కురిపించి మీ ధాన్యమును, మీ ద్రాక్షారసమును, నూనెను కూర్చుకుందువు అని చెప్తా ఉన్నాడు. మనకు కావాల్సిందంతా ఈ యొక్క ధాన్యము, ద్రాక్షారసము, తర్వాత నూనె. ఈ 3 దేవుడు మనకిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ధాన్యము నేను పోయినసారి నేను మాట్లాడినప్పుడు ఏం మెసేజ్ ఇచ్చానో ఎవరికన్నా గుర్తుందా? ఎవరైనా చెప్పగలరా? పోయినసారి ధాన్యం గురించి అంటే ఆహ్, జీవాహారం గురించి మాట్లాడాను. క్రీస్తు ప్రభువే మన యొక్క జీవాహారం అని. మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకి ఇవ్వబోయేటటువంటి ఏంటంటే ధాన్యము, తర్వాత ద్రాక్షారసము, తర్వాత నూనె. ఈ 3 పదార్థాలు ఇస్తాను. ఈ నూతన సంవత్సరంలో మీరెళ్ళేటటువంటి ఆ యొక్క కొత్త ప్రదేశంలో మీకు ధాన్యము, ఆహ్, ఆహ్, ద్రాక్షారసము, నూనెను నేనిస్తాను అంటా ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా ప్రభువు మనకు వాగ్దానం చేసేదేంటంటే, ఆయనే మన యొక్క ధాన్యముగా, ఆయన్ని భుజించి మనము మన యొక్క ఆత్మీయ శరీరాల్ని బలపరుచుకునే రీతిగా నేను మీతో కూడా ఉంటాను. నేను మీకు ఆహ్, ఆహ్, బలాన్నిచ్చేటటువంటి ఆహ్, ఒక హ్మ్, ఒక దీనిగా ఉంటాను. అంతేకాకుండా ద్రాక్షారసము తన యొక్క రక్తానికి సూటిగా ఉంటా ఉంది. మనం ద్రాక్షారసాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకటేంటంటే దేవుడు తన యొక్క రక్తాన్ని మన కొరకు ఇవ్వడము, దానివల్ల మన యొక్క పాప క్షమాపణ. రొట్టె అనేటటువంటిది ఆయన యొక్క శరీరము, విరగ్గొట్టబడినటువంటి శరీరము మనము తీసుకోవటం బట్టి మన యొక్క జీవితాల్లో ఎంత మేలును మనం పొందగలము. ఇంకొక రీతిగా మనం చూసినట్లయితే ఈ ద్రాక్ష రసం అనేటటువంటిది సమృద్ధికి లేకపోతే సంతోషముగా ఉన్నప్పుడు వాడేటటువంటిదిగా ద్రాక్ష రసం ఉంటది. మీ యొక్క జీవితాలు మనం ద్రాక్ష రసం గురించి అనేక ఆహ్, ఆహ్, వాక్య భాగాల్లో చదువుతాము. నూతన నిబంధనలో ఆ యొక్క కానా విందులో నీటిని ద్రాక్ష రసంగా మార్చబడటం మనము చదువుతాం కదా! ద్రాక్షారసం అనేటటువంటిది అనేక మందికి ఒక సంతోషాన్ని కలిగించేది. వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక ఆశీర్వాదాన్ని తీసుకొనొచ్చే దానికి సూచనగా ఉంటా ఉంది. ద్రాక్షారసం చేయడం అనేటటువంటిది ద్రాక్ష పండ్లను నలగొట్టి వాటి నుంచి పూర్తిగా ఆ రసమంతటిని ఎక్స్‌ట్రాక్ట్ చేసినప్పుడే ఆ ద్రాక్ష రసం వస్తది. పోయినసారి నేను మాట్లాడినప్పుడు ఈ యొక్క రొట్టె ఏ రీతిగా చేస్తారు అని మీకు చెప్పాను. ఒక ధాన్యాన్ని నలగ్గొట్టి, దాన్ని పిండిగా చేసి, దాన్ని కలిపి, దాన్ని కాల్చినప్పుడు రొట్టె వస్తది అని. అదే రీతిగా ద్రాక్ష రసం గూడా ద్రాక్ష పళ్ళు బాగా పండినటువంటి ద్రాక్ష పండ్లను తీసుకొని, వాటిని పూర్తిగా నలగ్గొట్టినప్పుడే దాంట్లో నుంచి ద్రాక్ష రసము బయటికొస్తది. మన యొక్క జీవితాల్లో మేబీ గత సంవత్సరాల్లో చాలా నలగ్గొట్టబడ్డారేమో మీరు. అనేక పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు నలిగిపోయినటువంటి పరిస్థితుల గుండా మీరెళ్లారేమో. కానీ ఈ నూతన సంవత్సరంలో మీరు నలగ్గొట్టబడటం చేత మీ జీవితంలో నుంచి వచ్చేటటువంటి ఆ నూతన ద్రాక్ష రసమును అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలని ఆశిస్తా ఉన్నాడు. మీ యొక్క జీవితాలు ఒక బ్లెస్సింగ్‌గా ఉండాలని, ద్రాక్ష రసంగా ఇతరులకి అది తీపిని అందించేటటువంటి జీవితాలుగా చేస్తాను అని మన యొక్క జీవితాలు దేవుని చేతిలో పెట్టినప్పుడు చాలా సార్లు అవి నలగ్గొట్టబడతాయి. నలగ్గొట్టబడినప్పుడే ఆ ద్రాక్ష రసం వస్తది. ద్రాక్ష రసం వచ్చినప్పుడు మనకు సంతోషమే కాదు, అనేకులకు అదొక బ్లెస్సింగ్‌గా మనము చూడగలము. దేవుని యొక్క చేతుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటంటే, మీకు ధాన్యము, మీ శరీరాలకు ఆహారమునిచ్చే ధాన్యాన్ని, మీ యొక్క మనసులను తృప్తిపరిచి, మీకు సంతోషంతో నింపేటటువంటి మీ యొక్క ఆహ్, హ్మ్, మనసులను ఆ యొక్క ఆనందంతో నింపేటటువంటి ద్రాక్షారసంనిస్తానంటా ఉన్నాడు. మూడవదిగా నూనె. నూనె పరిశుద్ధాత్మ దేవుని సూచిస్తా ఉంది. ఆయన మన ఆత్మలకు కావాల్సినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిస్తానంటా ఉన్నాడు. ఎన్ని ప్రామిసెస్ దేవుడు మనకు చేస్తా ఉన్నాడు. మన మన యొక్క శరీరాలకి, మన యొక్క మనసులకి, మన యొక్క ఆత్మలకు సరిపోయేటటువంటివి నేను మీకిస్తాను అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేయటం మనము
చూస్తా ఉన్నాము. చివరిగా మనం చూసినట్లయితే కానీ ఈ యొక్క వాగ్దానంతో ఒక కండిషన్ కూడా ఉంది. ఆ కండిషన్ ఏంటంటే, మీరు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన్ని సేవించినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా వినిన ఎడల అప్పుడు ఈ యొక్క ప్రామిసెస్ మీకుంటాయని. ఆయనను ప్రేమించి, ఆయన వెంబడించి, ఆయనను సేవించి, ఆయన యొక్క ఆజ్ఞల్ని గైకొన్నప్పుడే ఈ యొక్క ధాన్యము, ద్రాక్షారసము, నూనె అనేటటువంటివి దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుడు మనకవి సమృద్ధిగా దయచేస్తాను అంటా ఉన్నాడు. చివరిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సంరక్షణ, దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రొటెక్ట్ చేస్తారు అనేటటువంటిది ఈ యొక్క వచనాలన్నీ మీరు తర్వాత చదవచ్చు. 20 మీ 23వ వచనంలో ఏ రీతిగా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు అనేది అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి మీ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనములను, దేశములను స్వాధీనపరుచుకొందురు. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీదగును. అరణ్యము మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుష్యుడు మీ ఎదుట నిలవడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిని మీ బెదరు, మీ భయము పుట్టించును. అంతగా దేవుడు మనల్ని ఆయన మనతో కూడా ఉండి మన చుట్టూ ఆయన యొక్క కంచె వేయటమే కాకుండా మనల్ని చూసినటువంటి వాళ్ళు మనల్ని ఎదుర్కొన్నటువంటి మన శత్రువులు భయపడి పారిపోతారు. ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ భయపడి పారిపోతారు. దేవుడే వాళ్ళందరినీ చెదరగొడతారు అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనం చూసేది ఏంటంటే మనం మనం గడిపేటటువంటి ఈ యొక్క 12 సంవత్సరాలు ఏ రీతిగా ఉంటాయో మనకు తెలీదు కానీ దేవుడు మనతో కూడా వస్తాను అంటా ఉన్నారు. దేవుడు మనతో కూడా ఉంటే ఎప్పుడు దేవుడు మనతో కూడా ఉంటానంటా ఉన్నారంటే దాని యొక్క కండిషన్ కూడా చూసాము. మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించి, ఆయన్ని సేవించి, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు ఆయన మనతో కూడా ఆయన సన్నిధి మనతో ఉంటది. ఆయన యొక్క సహాయం మనకుంటది. ఆయన యొక్క వాగ్దానాలు ధాన్యము, ద్రాక్షారసము, నూనె మనకుంటాయి. అంతేకాకుండా ఆయన ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్ కూడా మనకు ఉంటది. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా నేనున్నాను అని చెప్పి, ఆయన మనతో కూడా ఉంటానని చెప్పి, ఆ వాగ్దానంతో మనల్ని ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ఆల్రెడీ తీసుకొనొచ్చారు. ఈ మిగిలిన 11 సంవత్సరాలు కూడా ఆయన మనతో కూడా ఉండి, మనకు ముందుగా వెళ్తా, మన యొక్క మార్గాల్ని సరళం చేస్తూ, మనకు కావాల్సినటువంటి ధైర్యాన్ని ఇస్తూ, ఆయన మనల్ని ముందుగా నడిపించే దేవుడుగా మనము చూస్తా ఉన్నాము. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. మీలో చాలా మందికి డేవిడ్ లివింగ్స్టన్ గురించి తెలుసు కదా! డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా చీకటి అయినటువంటి చీకటి ఖండమైన ఆఫ్రికాను క్రీస్తు వెలుగుతో నింపినటువంటి గొప్ప మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్. ఆయన చిన్ననాటి నుండే తన తండ్రి దగ్గర నుంచి దేవుని భక్తి నేర్చుకున్నాడు. ఎప్పుడైనా నేను ఒక రోజు మిషనరీగా ఎళ్తాను, ఒక డాక్టర్‌గా ఎళ్తాను, దేవునికి సేవ నేను చేస్తాను అనేటటువంటి ఒక ఆశ ఉండేది ఆయనలో. ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు ఒకరోజు మోకరించి దేవుని దగ్గర ఏ ఏమని వాగ్దానం చేశాడంటే, దేవా నేను ఎక్కడికైనా పంపు కానీ నాతో కూడా నువ్వు రా. నాపై ఎలాంటి భారమైన మోపు, నన్ను మాత్రము నిలబెట్టుకో. మరి నా హృదయంతో ముడిపడి ఉన్న ఏ బంధమునైనా తెంచు కానీ నీతో ఉండేటటువంటి ఆ బంధము మట్టుకు ఎన్నడూ తెగిపోనీయవద్దు. నేను నీ సేవ కొరకు వస్తాను అని చెప్పి తన్ను తాను సమర్పించుకున్నాడు. అప్పుడు దేవుడు తనతో మాట్లాడి నేను నీతో కూడా ఉన్నాను. లో ఐ యామ్ విత్ యూ ఈవెన్ టు ద ఎండ్ ఆఫ్ ది ఏజ్ అని వాగ్దానం చేశాడంట దేవుడు. అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ తను ప్రయాణమై ఆఫ్రికా దేశానికి వెళ్ళాలని నిశ్చయించుకొని ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. తను మేరీ మొఫెట్ అనేటటువంటి ఒక ఆమెని వివాహం చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఆఫ్రికా దేశానికి వెళ్ళారు. ఆఫ్రికా దేశంలో దిగిన వెంటనే ఎంత మనుషులు
ఆహ్, చీకటితో నిండినటువంటి మనుషుల్ని వాళ్ళు చూసినప్పుడు అది లివింగ్‌స్టన్ యొక్క హృదయాన్ని ఎంతో కదిలించేసింది. మండింపచేసింది. ఆ యొక్క ఆహ్, ఆ యొక్క గ్రామాలు క్రీస్తుని ఎరగనటువంటి ప్రజలు చీకటిలో నడుస్తా ఉన్నటువంటి ఆ ప్రజల్ని చూసినప్పుడు ఎంతో బాధతో నేని నేను క్రీస్తుని వీళ్ళకి అందించాలనేటటువంటి ఆశతో అక్కడ ఆయన ఉన్నారు. ఆ యొక్క ఆఫ్రికా ఖండంలో పనిచేయడం మొదలుపెట్టాడు. ఆయన అక్కడున్నప్పుడు తన భార్య ఎంతో జబ్బు పడిపోయింది. జబ్బు పడిపోతే "నువ్వు నీ నువ్వు పిల్లల్ని తీసుకొని తిరిగి స్వదేశానికి ఎళ్ళిపో. ఇక్కడుంటే నువ్వు తట్టుకోలేవు ఈ యొక్క పరిస్థితులు" అని చెప్పి భార్యని మళ్ళీ తిరిగి పంపించేశాడు. ఒక్కడే ప్రయాస పడతా ఉన్నాడు ఆఫ్రికా దేశంలో. ఎవ్వరు లేరు తనకు సహాయం చేసేటటువంటి వాళ్ళు. ప్రయాసపడి 5 సంవత్సరాల తర్వాత తిరిగి తన భార్యను కలుసుకోవటానికని తన దేశానికి ఎళ్ళాడంట. ఎళ్లి తన ఇంట్లో తలుపు కొడితే భార్య వచ్చి తలుపు తీసి "ఎవరు నీవు? ఎవరు కావాలి నీకు" అని అడిగిందంట. అంటే భార్య తనను గుర్తుపట్టలేనంత రీతిగా మారిపోయాడు. ఆ యొక్క ఆఫ్రికా ఆహ్, ఖండం యొక్క ఆ యొక్క వేడి తట్టుకోలేక తన శరీరం అంతా ఆహ్, మారిపోయింది. తర్వాత తన యొక్క చర్మం అంతా మాడిపోయినట్టుంది. తాను ఆఫ్రికా దేశంలో ఒకసారి ప్రయాణం ఒక పెద్ద ముల్లు తన కంట్లో గుచ్చుకొని పోయి కన్ను కనపడకుండా అయిపోయింది. సో, ఒక కన్ను గుడ్డి కన్నుగా ఉంది. అంతే కాకుండా ఒకసారి ఒక సింహం వచ్చి తన యొక్క షోల్డర్‌ని ఇట్లా లాగేయడంతో ఆ యొక్క పూర్తి ఆ చెబ్బ అంతా గూట్లో నుండి బయటికొచ్చేయడము. ఆ యొక్క ఆహ్, ఆహ్, తడబడుకుంటా, నడుచుకుంటా వచ్చినటువంటి తన భర్తను గుర్తుపట్టలేనటువంటి స్థితిలో డేవిడ్ లివింగ్‌స్టన్ తన భార్యను కలుసుకున్నాడు. కానీ అక్కడ కొద్ది కాలం తన భార్యతో గడిపిన తర్వాత ఒకరోజు భార్యతో అన్నాడంట, "నేను తిరిగి ఎళ్ళిపోవాలి ఆఫ్రికా ప్రజలు వాళ్ళ యొక్క పరిస్థితి నన్ను ఆహ్, తిరిగి పిలుస్తా ఉందక్కడికి. నేనిక్కడ పీస్‌ఫుల్‌గా సమాధానంగా ఉండలేను. అక్కడ ప్రజలు క్రీస్తుని ఎరగకుండా వాళ్ళు నశించిపోతా ఉంటే నేనిక్కడ సఖ్యంగా ఏ రీతిగా ఉండగలను" అని తిరిగి ఆహ్, ఆఫ్రికా దేశానికి తిరిగొచ్చేసాడు. అక్కడ పని చేస్తా ఉన్నాడు. కొద్ది కాలం అయిన తర్వాత తన భార్య కూడా తన ఆఫ్రికా దేశానికి వచ్చింది. ఆఫ్రికా దేశంలో భార్య కాలు పెట్టిన వెంటనే ఆమెకక్కడ భయంకరమైనటువంటి వ్యాధి సోకింది. ఆ వ్యాధికి తట్టుకోలేక కొన్ని రోజుల్లోనే తన భార్య ఆఫ్రికా దేశంలో చనిపోయింది. భార్యను పాతిపెట్టడానికి కూడా ఎవరు తనకు సహాయం లేక, తన సొంత చేతులతో సమాధిని త్రవ్వి భార్యని అక్కడ ఆహ్, బరీ చేసి అక్కడే కూర్చొని ఏడుస్తా ఉండినాడంట లివింగ్‌స్టన్. ఏడుస్తా ఏమని చెప్పాడంటే, యేసు ప్రభువా! నా రాజా! నా యొక్క జీవము నువ్వే. నీకు మళ్ళీ తిరిగి నా యొక్క జీవితాన్ని సంపూర్తిగా సమర్పణ చేసుకుంటాను. నేను దేని మీద నా యొక్క మనసును పెట్టను. ఈ భూ సంబంధమైన రాజు ఆహ్, రాజ్ ఆహ్, ఆహ్, భూ సంబంధమైనది ఏది నన్ను నీ దగ్గర నుంచి, నీ సేవ చేయటం నుంచి నన్ను తొలగించదు. నేను నీ కొరకే జీవిస్తాను. నువ్వే నాకు తోడు. నా భార్య చనిపోయినా గానీ పర్వాలేదు. నేనిక్కడుండి ఈ ప్రజలకు సేవ చేస్తాను అని ఆ సమాధి దగ్గర కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తా ఉంటే అప్పుడొక స్వరం వినపడిందంట. ఎవరైతే నిన్ను పంపానో ఆ దేవుడు, "లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ ఈవెన్ టు ద ఎండ్ ఆఫ్ ద ఏజ్." నేను నీతో కూడా భూమ్ భూ భూమ్ భూదిగంతముల వరకు నేను నీతో కూడా ఉన్నాను అని ఆ స్వరం వినపడినప్పుడు ఆయన సామాన్లన్నీ అక్కడి నుంచి ఏరుకొని తిరిగి తన స్వగృహానికెళ్ళాడు. ఎళ్లి అక్కడ ఉండి, అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించాడు. అంత సులభంగా ఎవరు తన్ని అంగీకరించలేదు. ఎన్నో కష్టాలు అనుభవించాడు డేవిడ్ లివింగ్‌స్టన్. చివరికి అక్కడే తను మరణించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆయన దేవుని కొరకు చేసినటువంటిది ఎంత గొప్పది. ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఎన్నో బాధలు అనుభవించాడు. ఎన్నో సార్లు
ఆహ్, మరణ మరణాంధకారమైనటువంటి లోయల గుండా ఆయన చంపేయాలని చాలా సార్లు మనుషులొచ్చారు. కానీ ఆ యొక్క ఆఫ్రికా ఖండము యొక్క ఆ యొక్క పిలుపును అందుకున్నాడు. అక్కడికి ఆయనెళ్ళాడు. దేవుడు తనతో నేను నీతో కూడా ఉన్నాను అని చెప్పేటటువంటి ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఆ యొక్క ఆఫ్రికా ఖండంలో పనిచేశాడు. తన యొక్క జీవితాన్నంతటిని ఆఫ్రికా కొరకు సమర్పించుకున్నాడు. దేవునికి సమర్పించుకున్నాడు. డేవిడ్ లివింగ్‌స్టన్ లాంటి కష్టాలు మనం ఎవరం పొందటం లేదు. ఏదో చిన్న చిన్న కష్టాలు రావచ్చు. ఏదో చిన్న చిన్న బాధలు మనకు రావచ్చు. కానీ డేవిడ్ లివింగ్‌స్టన్ వలె మనము చెప్దామా? దేవుడైతే మనకు వాగ్దానం ఇచ్చాడు. నా సన్నిధిని మీకిస్తాను. నాకు సహాయమును మీకిస్తాను. నా యొక్క ప్రొటెక్షన్‌ని మీకిస్తాను. అన్నీ ఇస్తాను అంటా ఉన్నాడు. మనము ప్రవ్వా నన్ను నేను మీకు సమర్పించుకుంటాను. మీ రాజ్యం కొరకు పాటుపడతాను. డేవిడ్ లివింగ్‌స్టన్ చెప్పిన ఒక మాటేంటంటే, భూరాజులు భూ సంబంధమైన రాజు ఇచ్చిన ఆజ్ఞ ఎంత గౌరవంగా పరిగణించబడితే, పరలోకపు రాజు చేత ఇవ్వబడిన ఆజ్ఞ ఎలా త్యాగంగా పరిగణిస్తాం మనం. చాలా సార్లు మనం దేవుని కొరకు ఏదైనా చిన్న కార్యం చేస్తే, ఓహ్! నేనెంతో గొప్ప పని చేసేసాను అనుకుంటా ఉంటాము. నేను ఇది చేశాను, అది చేశాను దేవుని కొరకు అనుకుంటాము. కానీ దేవుని కొరకు మనం చేసింది ఏదైనా కూడా అది త్యాగం కాదు. ఎందుకంటే యేసు ప్రభు మన కొరకు చేసినటువంటి త్యాగంతో మనం చేసేవి కంపేర్ చేసుకుంటే అది త్యాగం అనటానికే వీల్లేదు. అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక ప్రివిలేజ్. ఇచ్చినటువంటి ఒక ఆహ్, హ్మ్, ఆహ్, ఆహ్, ఒక ఛాన్స్ మనకంతే. దేవుడిచ్చినటువంటి ఛాన్స్‌ని, ఆ ప్రివిలేజ్‌ని పోగొట్టుకోకుండా దేవుని కొరకు నిలబడదామా? ఈ యొక్క సంవత్సరం ఇంకా మన ఎదుట ఉండగానే మనం మనల్ని సమర్పించుకుందాం. ప్రవ్వా! ఈ చిన్న చిన్న కష్టాలు నేను పట్టించుకోను కానీ, మీ కొరకు ఏదైనా చేయాలా ప్రవ్వా! మీ కొరకు ఈ సంవత్సరంలో ఏదైనా వేరుగా చెయ్యాలా? మీ కొరకు నా జీవితంను సమర్పించుకుంటాను. మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికెళ్తాను. ఏం చేయమంటే అది చేస్తాను ప్రభువా అని మనల్ని మనము సమర్పించుకొని, మనల్ని మనము దేవుని పాదాల దగ్గర పెట్టుకుందాం. మనకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తానంటా ఉన్నాడు. మనకు ధాన్యంనిస్తానంటా ఉన్నాడు. ద్రాక్షారసం ఇస్తానంటా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మను మనకి తోడుగా ఇస్తాను అంటా ఉన్నాడు. మనమేం చెప్తాం దేవునికి? ప్రవ్వా! ఇవన్నీ తీసుకొని ఈ లోకాన్ని సేవిస్తాను నేను. లేపోతే చిన్న కష్టమొస్తే నీ మీద సణుక్కుంటా కూర్చుంటాను. లేపోతే ఏడ్చుకుంటా కూర్చుంటాను అందామా? ఈ యొక్క మిషనరీస్‌కొచ్చినటువంటి కష్టాలు మనం ఎవ్వరము ఊహించను గూడా ఊహించలేము. కానీ చిన్న చిన్న కష్టాలకే మన పిల్లలకి ఏదో అయిపోయింది. పిల్లలకి ఈ పెళ్ళిళ్ళు కావటంలా, పిల్లలకి పిల్లలు పుట్టటంలా, లేపోతే వీళ్ళు జరమొచ్చింది. అవే మన పెద్ద సమస్యల్లాగా మనం చూస్తా ఉన్నాం. కానీ దేవుని కొరకు మనం ఏం చేస్తా ఉన్నాము? ఈ సంవత్సరం మన యొక్క జీవితాల్లో ఇది కంప్లీట్‌గా ఒక నూతనంగా ఉండేటట్టు మనల్ని మనం సమర్పించుకుందామా దేవుని దగ్గర. దేవునికి చెప్పి ప్రవ్వా! ఇంతవరకు ఇంతవరకు జరిగిన సంవత్సరాలు ఒకటైతే, ఈ 26 సంవత్సరము ప్రవ్వా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా చెయ్యి ప్రవ్వా. నీ కొరకు ఏదైనా నేను చెయ్యాలా? ఏ చిన్నదైనా చెయ్యాలా ప్రవ్వా అన్నటువంటి ఆశతో మనం ఆయన దగ్గరికి ఎళ్లి మనల్ని మనం సమర్పించుకుంటే, ఆయన మనల్ని వాడుకుంటారు. ఆయన వాడుకోవడమే మన భాగ్యం. మనకదొక పెద్ద ప్రివిలేజ్ ఆయనిచ్చింది. ఆ ప్రివిలేజెస్‌ని ఎవరు పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేసుకుందామా? ఒక్క నిమిషము అందరము మనం కళ్ళు మూసుకొని, మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ప్రభువా నా కష్టాలు కాదు, నా బాధలు కాదు కానీ, నువ్వు నా కొరకు ఎంత బాధ పొందినావు ప్రభువా! చెప్దాం అందరము దేవుని దగ్గర. నీవు నా యొక్క శ్రమలన్నిటిని నువ్వు అనుభవించి నాకు ప్రభువా మేలివ్వాలని ఆశించావు. వాగ్దానాలతో మమ్మల్ని నింపావు. నీ యొక్క రక్షణను మాకిచ్చావు. మీ యొక్క ప్రొటెక్షన్‌ని మాకిచ్చావు ప్రభువా. ఇంకేం అడగగలం ప్రభువా నీ దగ్గర నుంచి? మీ కొరకు ప్రభువా మా జీవితాల్ని మేము సమర్పించుకుంటాం. 26 సంవత్సరంలో మమ్మల్ని ఒక్కొక్కరిని ప్రభువా నువ్వు వాడుకోతయ్యా. వాడుకో తండ్రి. పనికి మాలిన వాళ్ళమే తండ్రి. కానీ నీ యొక్క కృప చేత మమ్మల్ని మీ పని కొరకై వాడుకో.
ఏ చిన్న పనైనా చేస్తాం ప్రభువా. ఊరికే మట్టుకు ఉండం తండ్రి. మా జీవితాల్ని మీకే ప్రభువా. లోకము కాదు, సైతానుకు కాదు, మా సొంత పనులకు కాదు, మా సొంత కుటుంబాలకు కాదు కానీ, మొదట మీరు ప్రభువా. చెప్దాం మన యొక్క హృదయాల్లో దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన మిగతావన్నీ ఆయన నేను చూసుకుంటానంటా అన్నాడు. మనం ఆయన కొరకు ముందుకు పరిగెత్తుదాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ కొద్ది సమయాన్ని ప్రభువా మీరు మాకిచ్చినందుకు వందనాలు. మీరే ప్రభువా చేరిన ఒక్కొక్కరితో మీరు దర్శించండి. మీ యొక్క వాక్యము వాళ్ళ యొక్క హృదయాల్లో ప్రభువా ప్రతి దినము తండ్రి అది మారుమ్రోగనిమ్మని అడుగుచున్నాము. ప్రతి దినము తండ్రి మేమేం చేస్తా ఉన్నాము, నిత్యత్వంలో ప్రభువా విలువగా ఉండేటటువంటిది మేము ఏం చేస్తా ఉన్నామని మా హృదయాల్ని మేము పరీక్షించుకోవటానికి మాకు సహాయం చేయండి. మాకింకొక సంవత్సరాన్ని ఇచ్చారు. ఆ సంవత్సరం మీకు ప్రభువా కాన్సక్రేట్ లార్డ్ వి రీడ్ ourselves into your hand. మీరే మమ్మల్ని నడిపించి మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళమని, మీ యొక్క సహాయం మాకు దయచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి.